సో ఈరోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తెలుగు తెరకు మాస్ కొత్త కాదు, కానీ వినాయక్ రేంజ్ మాస్ మాత్రం సంథింగ్ స్పెషల్. హీరో విజిలేస్తే సూమోలు గాల్లో లేస్తాయి, హీరో తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. భారీతనం, బ్లాక్ బస్టర్స్ వినాయక్ కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ మార్చేసిన ఓ ట్రెండ్ సెట్టర్. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ మనతో ఉన్నారు. ఆయన సినిమా ముచ్చట్లు, అలాగే ఈరోజు ఉన్నదానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నట్టుగా ఆది 25 years. సో ఈ సందర్భంగా చాలా మాట్లాడదాం. ఆయనతో ఉన్నారు ఆయన బెస్ట్ ఫ్రెండే కాదు, నిర్మాత కూడా, నల్లమల బుజ్జి గారు. లెట్స్ స్టార్ట్ సార్. సో ఇంట్రడక్షన్ బాగానే ఉంది సార్. వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం, ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు. మామూలుగా ప్రశాంతంగా, సో యూనో తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఇట్స్ బీన్ ఏజెస్, చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్. తెలుగు సినిమా 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. ఏంటి సార్? పెద్ద దాచిదే ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దామని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలుపెట్టాం. అప్పుడు నేను ఒక లైపో సెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది అంతా, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే, ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర. సాగర్ గారు ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోర్ అయిందా లేకపోతే ఏంటి సార్ అది? నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి. ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. చెప్పాలని ఉందని ఆ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నా. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం. జస్ట్ 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా, అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు. కనిపిస్తుంది. యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్, ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది. సో మీరు, నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఈ రకంగా నన్ను అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ. పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే అదేంటి నీకును ఈ సినిమాలకి సంబంధం ఏంటే, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకెలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కూడా కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉండు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చిన ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్నావు అక్కడ అంటారు అలాగంటే, రాయలసీమలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు అది. ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా.
వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓకే. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు ఎక్కడ మీది అని అడిగేవారు నన్ను. కాదు మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అసలు నువ్వెలా తీసేవి సినిమా. ఇప్పటికీ అంటారండి అంటే మామూలుగా అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే మామూలుగా వాటర్ తాగితే కళ్ళు ఎర్రబడ్డం అంటే ఆ సీన్ నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రాఘవేంద్ర గారు కైండ్ ఆఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ గారు చేయరు. చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ప్యాటర్న్ అన్నట్టుగా నేను అలా అనుకుని చేశాను. నాకు ఆయన తర్వాత వంశీ గారు, కృష్ణవంశీ గారు చాలా ఇష్టం నాకు. ఆయన సాంగ్ అంటే ఆయన సినిమాలో ఆయన షార్ట్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. వింతగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఆర్జీవి గారు, ఈయన కృష్ణవంశీ గారు ఫోన్ చేసి, వినాయక ఒకసారి ఎవరు నువ్వు అసలు అంటే, నేను అంతకుముందు 1-2 సార్లు పరిచయం ఉందంటుంది, కలిశాను. కొంచెం నేను గుర్తుండకపోవచ్చు. వెళ్తే ఆయన ఆంధ్ర టాకీస్ అని బ్యానర్ ఉండేది, ఆయన ఆఫీస్ ఉండేది. వెళ్ళి కలిస్తే ఏం లేదా నేను చూడాలనిపించింది, ఎవరు నువ్వు అసలు, నేను అంతఃపురం 2.5 గంటలు తీసిన ఒక టోటల్లో 2.5 గంటల్లో నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ వాటర్ తాగే సీన్లో చెప్పేసావు, ఎక్కడ మీది అసలు ఎవరు నువ్వు అది ఇది అని చెప్పి ఆయన అది నాకు ఒక మంచి మెమరీ. జైల్లో తొడగొట్టే సీన్ ఉంటుంది, ఖైదీలు ఇటువైపు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆ మధ్యలో ఒక మెష్ ఉంటుంది, నువ్వు ఆ మెష్ని తీస్తావు అంటే అది మేము ఎప్పటికీ అది నేను ఆలోచిస్తే ఎలా ఉంటారు కదా, ఎలా లోపలికి వెళ్తారు ఎన్ని ఆలోచిస్తాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకేం ఆ ఫీలింగ్ రాలేదని అంటే, సార్ నాకు ఉండింది అది, కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అనడానికి ఫస్ట్ దానికి ఒక లీడ్ సీన్ వేసాను. చలపతిరావు వెళ్ళి జైలర్తో మాట్లాడుతుంటారు, ఆయన ఒరిజినల్ జైలర్, ఆయన నాగేశ్వరరావు ఆయన పేరు, ఆయన్నే యాక్ట్ చేయమన్నా. ఆయన మీసాలు అవి బాగుంటాయి సార్, ఉండండి సార్ మీరే చేయండి సార్ అని చెప్పి 2 సినిమాలు ఆది చెన్నకేశ్వరుడిలో అదే జైల్లో తీసాం, అక్కడే చేసాం. ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంటాడు మైండ్లో, ఏం డైలాగ్ ఏమన్నా మైండ్లో మాట్లాడుతుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాడు చలపతిరావు. అంటే మీ మైండ్లో సంథింగ్ అంటే వీళ్ళకి జైలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్, వీళ్ళు మంచోళ్ళుగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఒక యాక్సెస్ ఉందనేది మీ మైండ్లో ఉంటుంది. అప్పుడు మనం కొత్తగా చూపించక్కర్లేదు, అది ఆ లాజిక్ని అలా బ్రేక్ చేసాం. ఇంత ఉంటుందండి ఒక చిన్న సీన్లో. ఇప్పుడు రాయలసీమ కాబట్టి మీరు నీళ్లు తాగుతుంటే కళ్ళు ఎర్రబడ్డాయి, అది బాగా ట్రాన్స్లేట్ అయింది కృష్ణవంశీ గారు చెప్పినట్టు కూడా. కోనసీమకి చేయాలంటే ఏంటి సార్, ఇప్పుడు కొబ్బరి బొండం తాగిస్తారా? కోనసీమ అనేది బన్నీ మీరు చూసుంటాను, అదొక సినిమా, అది వడ్డి వీరభద్రరావుని ఎమ్మెల్యే అండి ఆయన, వన్స్ మా బంధువులు కూడా. ఆయన ఒకసారి పోలవరం ప్రాజెక్ట్ గురించి సైకిల్ యాత్ర చేశారు అప్ టు ఢిల్లీ. ఆయన ఒక సైజబుల్, ఆయన ఒక పెద్ద పొలిటీషియన్ ఆ రోజులు, ఇప్పుడు లేరు ఆయన. ఏదో మాటలు అది చెప్పారు ఆయన ఇలాగా. అదే ఆ డిస్కషన్లో వచ్చినప్పుడు ఇది నేను సినిమాగా చెప్పాలి, పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాలని నా మైండ్లో ఉంది. అది అనుకున్న తర్వాత 2-3 సినిమాల తర్వాత బన్నీతో ఏ సినిమా చేయాలి, అప్పుడు బాగా యంగ్ బన్నీ, లవ్ స్టోరీ చేయాలి కదా, దాంట్లో ఇది ఎలా చెప్పాలని చెప్పి చేసాం. నిజంగా అంటే పెద్ద కాజ్ అది, నిజంగా ఇప్పుడు తీసుకుంటే చాలా విమర్శలు చాలా వచ్చేవి, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. బట్ ఇప్పుడు మీరేం ఆలోచించి ఉండదు అంటే, మాకేంటంటే అదొక కళ, అది ఆఫ్ కోర్స్ అది రాజశేఖర రెడ్డి గారు అప్ టు అంటే ఎవరికి తెలియదు అది అంత ఉందని. దాన్ని రాయలసీమ వరకు నీళ్ళు వెళ్తాయి, ఇటుకో శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి అనేది ఆ కెనాల్స్ తవ్వాక అర్థమైంది. బట్ అది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుద్దో నాకు తెలియదు, కానీ దాని మీద నేను ఒక సినిమా తీసారనేది మాత్రం నాకు ఒక హ్యాపీనెస్. వండర్ఫుల్. ఆ సాంగ్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చాడు, సాంగ్కి అవార్డు వచ్చింది, మన అశోక్ తేజ గారు రాశారు.
దాంట్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మా ప్రాంతం అంతా కూడా ధవళేశ్వరం, అవునండి, కాటన్ దొర గారి విగ్రహాలు ఉంటాయి. అవును, ధవళేశ్వరుడు అని రాశాడు ఆయన. అంటే ధవళేశ్వరుడు అని అంటే ఏంటి సార్ అని అంటే ఆయన సెన్స్ కాటన్ ధవళ వర్ణంలో తెల్లగా ఉంటాడు, నీరుని తెచ్చాడు ఈశ్వరుడు. ఆయన దీనిలోంచి వచ్చింది, ఆయన మష్కిత్వంలోంచి వచ్చిన ప్రాజెక్టు. అందుకని ధవళేశ్వరుడు అని రాశాను డైరెక్ట్ గారు. చాలా ఆనందం పొంగిపోయాను. అది నిజం. కాటన్ దొర గారు కూడా ధవళేశ్వరుడు అనేది ఎంత ఎవరన్నా అసలు దానికి సూటబుల్ అంటే ఆయన గొప్ప పదం రాశారు ఆయన. అది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ సాంగ్ వేసేవారు. ఆయన ఎక్కువ వాటర్ గురించి మాట్లాడుతూ రైతుల మీద ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు నా మనసు అయితే పొంగిపోయేది, నా సాంగ్ వేస్తున్నారని. మామూలుగా ఆయన భగీరథుడు అంటారండి. పోలవరం ఆయన దానికి వచ్చిన ఇదేది. ఆ సాంగ్ వేస్తుంటే నాకు ఎంత ఆనందం అయిపోయేదో. బుజ్జి గారు చెప్పండి, సో మీ స్నేహితుడు, సో ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అసలు మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఇది సినిమా బంధమా లేకపోతే అంతకంటే ముందు నుంచేనా? సో ఇన్ని రోజులు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నారా ఇంతకాలం మీ ప్రయాణం ఉంటుందని? ఇంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుందా? ఈ సినిమా నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. దీనికి ముందు చెప్పాలని చెప్పి ఆ సినిమా దాని కో డైరెక్టర్, నేను ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాడిని. ఓకే. మా మామయ్య గారి దగ్గర అట్లనే పరిచయం ఇద్దరం. అట్లా తనకు ఒక ఫ్లాట్ ఉండేది జర్నలిస్ట్ కాలనీలో. అందరం ఉండేవాళ్ళం ఇంకా అట్లా. మీరు అలా అందరం డైరెక్టర్లే. నాతో ఉన్న నా అసిస్టెంట్స్ కావచ్చు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మా బ్యాచ్ అందరూ డైరెక్టర్స్ అయ్యారు అందరూ. అంటే థాట్ ప్రాసెస్ అంతా ఒకేలా ఉండేదండి. ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తప్ప వేరే ఇది లేదండి. ఓకే. సినిమా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఇప్పటికి కూర్చుంటే ఏదో సినిమాకి సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఆ ఇంట్రెస్ట్. జనరల్గా అప్పుడు విపరీతమైన కసి, ఏజ్. ఇప్పుడు ఆది సినిమా చేస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆవిడ సెల్ ఫోన్లో నుంచి తీసి మా ఫాదర్కి పీపీ నెంబర్ అప్పుడు ఫోన్ చేసి సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ మార్నింగ్ షో కానీ ₹1,00,00,000 ఆఫర్ వస్తుంది అన్న. అప్పటికి అసలు డైరెక్టర్ ₹1,00,00,000 ఆఫర్ ఏంటి? డైరెక్టర్ ₹1,00,00,000 తీసుకుంటాడు. అసలు ఆ పదమే ₹1,00,00,000 అనే పదమే. మా సినిమా బడ్జెట్ 2 కోట్లు. ఈ సినిమా రిలీజ్ అవ్వని మార్నింగ్ షో అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి. అది జరిగింది. మార్నింగ్ షో అవగానే నాకు కేఎస్ రామారావు గారు పిలిచి ₹1 crore ఆఫర్ ఇచ్చారు. నేను చేయలేదనుకోండి, చెప్తున్నా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, అది ఏమై ఉంటుంది ఆ వెర్రి. అప్పుడు అంటే నేను అన్నండి, ఏ గురు ఏంటి ఇలా ఉండేవాళ్ళు, మనకేంటి ధైర్యం తగ్గిపోయింది. అది తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ షో తర్వాతే ₹1,00,00,000 ఆఫర్. ఆ తర్వాత మీరు చూడని హైట్స్ లేవు సార్. సో ఆ తర్వాత చిరంజీవి గారు ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారు ఏంటి, నాగార్జున గారు మిస్ అయ్యారు సార్. అవును. ఎందుకు అలాగా? అది ఒకసారి అనుకున్నాం కానీ జరగలేదు సార్ అప్పుడు. అంటే ఎలా ఉండేదంటే సార్, పారిపోవడమే సరిపోయేది నాకు. ఎవరికి దొరకకుండా అటు ఇటు పారిపోవడం సరిపోయేది. అంటే మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అందరు హీరోలతో చేయాలి, అందరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయాలి, నన్ను ఆ ప్రొడ్యూసర్ అడగాలి, ఈ ప్రొడ్యూసర్ అడగాలి, ఇలాంటి కళ్ళు ఉంటాయి కదా. ఆ డైరెక్టర్ జరిగింది మనకి, అంత ఆ హైట్కి మనం వెళ్ళాలి అని. నాకు అన్నీ ఒకసారి అయిపోయినాయి, ఒకరోజే అయిపోయి ఇంకా అక్కడి నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అడిగినా అప్పుడు నేను కమిట్మెంట్ అయిపోయి ఉండడం. ఏదో లోపల నాకు ఇంకోటి ఏంటంటే, సరే నాకు సక్సెస్, నాకు ఒక మార్కెట్ ఉంది, నాకు ఒక సక్సెస్ వచ్చింది. నా ఫ్రెండ్స్కి నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు నా కుటుంబం కన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ చూసుకున్న కుటుంబం మా సత్యనారాయణ రెడ్డి, గాంధీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం కావచ్చు, మా సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాగా మా బుజ్జి కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇలాగా నేను ఎప్పుడూ ఆ సాగర్ గారితో ఉండటంతో సాగర్ గారి చుట్టూ ఇళ్ళే ఉండేవారు. నాకు వీళ్ళు కదా కంఫర్ట్ మీన్స్ నా సక్సెస్ మనోళ్ళకే కదా ఉపయోగపడాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. అట్ ద సేమ్ టైం నన్ను ఎప్పుడు కూడా నన్ను గాజు బొమ్మలో చూసుకునేవారు వీళ్ళంతా.
అంటే నన్ను నా ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్టుగా ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్స్ చూసుకొని ఉండరు. అట్లనే కాదండి, ఆది నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇంతవరకు తను ఎవరిని హట్ చేయటం చూడలే, ఓకే, కోపంగా మాట్లాడటం చూడలే. ఏదైనా ఉన్నా సరే తనే లోపల పెట్టుకుంటాడు కానీ బయట అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడు. అందరూ ఇతను ఎంత ప్రేమించాడో దానికి డబుల్ ప్రేమిస్తూ ఉంటారు. ఓకే, అంత మంచితనంతో మాలాంటి నేను చాలా కొద్దిగా ఫెరోషియస్గా ఉండేవాడిని, బట్ అట్లాంటి నేను కూడా తను చూసే మారిపోయా. ఓకే, అయ్యా అంతకుముందు అరిసేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవన్నీ మానేసి రెగ్యులర్గా యాక్చువల్గా వీళ్ళందరిని చూసే నేర్చుకుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యా, మనల్ని చూసే మారుతారు అవతల వాళ్ళు అనేది మేము ఖచ్చితంగా కనిపిస్తుందండి. యా, నేను నాకు లోపల ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే చిన్న మాటని బాధపడతారు కదండి. బాధ అంటే ఎలా ఉంటుందంటే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు గమ్ముని మాట అంటే ఏమవుతుందంటే అనేవాళ్ళకి నేనేమి పెద్ద కోపంతో అన్ను. పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఏ మైండ్లో ఉండి కోపంతో ఏమి అనరు, కానీ తీసుకునేవాడు ఏదో ఇతని మనసు అయ్యా బాబు నన్ను ఇలా అనేసి చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే వీళ్ళది ఇలా అన్నాడు అనుకోండి పొజిషన్లో ఉన్నవాడు, ఇంక నన్ను అసహించుకున్నారు నాకేంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతారండి. వినయ్ గారు మృదు స్వభావం. ఇప్పుడు ఇంత జర్నీలో సార్ మీరు డీల్ చేసిన ప్రాజెక్టులకి మీకు అంత సహనం కానీ మంచితనం, నిజంగా మీకు లోపల వేరే ఏ ఉద్దేశం లేకపోయినా అలా అరవటం అనేది న్యాచురల్గానే చూస్తారు. బట్ ఎవరి మీద అలా అరవడం లేదు అంటే కనుక నిజంగా ఇది బెస్ట్ క్వాలిటీ. కానీ మ్యాక్సిమం ఇంకా 100 కూడా దాటిన తర్వాత వస్తుంది. ఆ టైంలో పక్కకి వెళ్ళిపోవడం ఏదో చేసి అలా మౌనంగా భరిస్తా. రైట్ సార్, మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో, మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. వినయ్ గారు, ఇప్పుడు ఒకటే టైంలో మీతో పాటుగా పూరి గారు, రాజమౌళి గారు, మీ జర్నీ అంతా ఇంచుమించుగా ఒకే టైంలో స్టార్ట్ అయింది కదా సార్. ముగ్గురు చూడని హైట్స్ మామూలు హిట్స్ కాదు, ముగ్గురు కూడా ఇప్పటికి టచ్లో ఉంటారు సార్. రాజమౌళి గారు, పూరి గారు, మీరు ఒక షార్ట్స్లో నేను ఒకసారి చూశాను సార్ మీరు మాట్లాడేది. అసలు ఉండాలి అనుకుంటే ఒక్కరోజు పూరి గారిలాగా ఉండాలి. ఈ మాట మీరు రాజమౌళి గారి నాన్నగారు ఫంక్షన్స్లో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏంటి సార్ పూరి గారి గురించి మీ మాటల్లో చెప్పాలంటే 2 మాటలు. లైఫ్ని తను చాలా తలబద్దలు కూడా వేసుకుని ఎంత సీరియస్గా అలా అలా చేసుకోడు. లైట్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. నాకు అది ఇష్టం. ఇప్పుడు మన సక్సెస్, మన ఫెయిల్యూర్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ప్లీజ్. ఒకడు నాకు బాగా గుర్తు, శివమణి సినిమా పేరు. ఎవరు అతని ఇంటెన్షన్ ఏమై ఉంటుంది, శివమణి మామూలు కమర్షియల్ సినిమాలన్నిటికీ కూడా ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వస్తుంది. ఏదైనా ఎనీ కమర్షియల్ సినిమా యావరేజ్ టాక్ వస్తే చాలా పెద్ద హిట్ కింద లెక్క. ఓకే, ఇది క్యాల్కులేషన్ ఉంటుందా? కమర్షియల్ సినిమా మీకు ఆడేటప్పుడు కమర్షియల్ సినిమాని చాలా తక్కువ చూపుతో చూస్తారు. అది రిలీజ్ అయిపోయిన తర్వాత, అది డబ్బు సాధించిన తర్వాత అది చాలా గొప్పగా చూస్తారు. అందుకే కమర్షియల్ డైరెక్టర్స్కి మీకు మామూలు ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కు వీళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ మీడియాలో కానీ పీపుల్లో అంటే మేధావి వర్గంలో ఉండదు. ఓకే, మాసెస్లో ఉన్నంత, సినిమా ప్రేక్షకుల్లో అంత ఇది క్రేజ్, ఆ రెస్పెక్ట్ ఏదో 4 పాటలు 4 ఫైట్లతో తీస్తారు. బట్ అది చాలా కష్టం. నాకు రాఘవేంద్రరావు చెప్పారు, ఒక ఆర్ట్ సినిమా తీయాలని అంటే ఒక బుక్లో ఏదో కథ చూసి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డు తీసుకోవచ్చు ఎవరైనా. అంటే తప్పుగా కూడా అనుకోకుండా ఎవరైనా చూసేవాళ్ళు తీసుకోవచ్చు వినయ్. కానీ ఒక 5 పాటలు ప్లేస్మెంట్ చేసి, ఒక 5 ఫైట్లను ప్లేస్మెంట్ చేసి, అందరినీ కామెడీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇవన్నీ ఒక కథలో పెట్టి, ఈ కథకి సంబంధం లేని విషయాలు 100 విషయాలు తీసుకొచ్చి ఒక కథలో అది కథగా అనిపించి హిట్ చేయటం ఎంత కష్టం. కానీ మనకు రెస్పెక్ట్ ఈ చూసేవాళ్ళు చాలా లైట్గా అనుకుంటారు దాన్ని.
అదేదో పెద్ద గొప్పదనుకుంటారు అని రాఘవేంద్రరావు చెప్పారు నాకు. ఓకే. అంటే ఏదైనా దాని ఇది అనుకుంటే దాన్ని ఇది అనుకుంటుంది. అలాగా శివం అనే సినిమా ఏదో పోయిందనో అదనో ఇదనో ఫస్ట్ డే వస్తూ ఉంటుంది కదా, తను చాలా క్యాషువల్గా ఫోన్ చూస్తుంటున్నాడు. ఫోన్ వచ్చింది, అవతలోడు అసలు ఆ డైరెక్టర్ని అడగొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే ఏంటి ఏమంటున్నారు జగన్ అన్నాడు. అటర్ ఫ్లాప్ అంటున్నారు. పోయిందంట సినిమా, రేపు వెళ్తాంలే అని. ఇలా ఎవరన్నా అనగలరండి? అంటే నేను చెప్పింది ఏమో పాలిష్ లాంగ్వేజ్లో, అతను మాట్లాడింది వేరే లాంగ్వేజ్లో. ఓకే. ఒకటే వర్డ్ పోయింది అంటే ఒక మాటతో ఇంకేంటి రేపు కలుద్దాం అని మళ్ళీ ఫోన్ చూస్తున్నాడు. నాకు షాక్ అయిపోయి ఏంటి ఇలా ఎంత ఈజీగా తీసుకుని, నేను కూడా ఆ టాక్ అలా ఉన్నప్పుడు తను ఎలా ఉంటాడో అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అసలు బిందాస్ నెక్స్ట్ ఏంటి అన్నట్టు. రైట్ వినయ్ గారు, అలాగా ఎవరు ఉండలేరు. మీకు విషయం తెలుసా అండి, బాహుబలి రిలీజ్ అయిన 3వ రోజు 3-4 రోజు కూడా బిగినింగ్లో బ్యాడ్ టాక్ వచ్చి ఒక రాజమౌళి గారు, ప్రభాస్ అందరూ ఒక డల్గా ఉన్నారు. 3 రోజుల తర్వాత ఒక చోట కలుస్తారు. అంత సినిమా చేసి 3-4 రోజుల తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్ ఒకళ్ళ ఇంట్లో ప్రొడ్యూసర్స్ రాజేంద్ర వాళ్ళ అల్లుడు గారి ఇంట్లో కలుస్తున్నారు. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే అందరూ డల్గా ఉన్నారు, చాలా ఇదిగా. ఏంటి అంటే ఇలా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు పాపం డల్ అయిపోయి ఉన్నారు. జగన్ ఎంత లైట్గా ఉన్నాడు. ఏంటంటే మీకు ఏం తెలుసా, మీరు ఏ సినిమా తీశారు అసలు? వాళ్ళకి ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నారు. అంటే బయట మాట్లాడేవన్నీ నిజమేమో అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ సినిమా రేంజ్ అది అర్థం అవడానికి వాళ్ళకి మినిమం 7 days to 10 days పట్టింది. బట్ ఆ 3-4 days వాళ్ళు అనుభవించింది అసలు ఎంత ఇదే అంటే బయట మాట్లాడుకునే నిజమని అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఆది తీశారు ఎన్టీఆర్ గారు, కమర్షియల్ మామూలు హిట్ కాదు. అదుర్స్ కథ అనుకున్నప్పుడు ఎవరన్నా అసలు ఎన్టీఆర్ని ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఉన్న ఎంత సాహసం సార్ అది. అదే అంటాను, ఎవరు దాన్ని ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఎవరో దాని వెనక ఉన్న దీన్ని ఆలోచించరు. నాకు ఎంత ధైర్యం ఉండాలి సార్ అది. సార్ మీ ధైర్యం వేరు, మీరు మీ దాంట్లో వచ్చింది కాబట్టి. బుజ్జి గారు లాంటి వాళ్ళు మీరు ఏమంటే ఆయన ఏదంటే అదేనండి, అంతే, ఇంకా ఏముండదు. మేము ఎక్కడ రీసెంట్గా విన్నాం, కోన వెంకట్ గారు అదుర్స్ 2కి రెడీగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు కూడా కుదిరితే చేద్దామన్నారు, వినయ్ గారిదే ఆలస్యం అనేది విన్నాం మేము. నాదే ఏం కాదు. ఉందండి, అది మైండ్లో ఉందా ప్రాజెక్ట్? ఇంకా కథగా అయితే ఇంకా రాలేదు, కానీ నాకైతే మనసులో దాన్ని మ్యాచ్ చేసి అంత గొప్పగా చేయగలమని నేను అనుకోవట్లేదు. మీరే అనుకోవట్లే? తీయడానికి ఏముంది సార్, అది కెమెరా పెట్టి తీయడానికి కాదు, ఆ కంటెంట్, ఆ బ్రహ్మానందం గారు ఆ టైమింగ్ కూడా వేరు. అవునండి, అది వేరు నిజంగానే. నాకు గొప్ప అవార్డు చెప్పనా సార్? సార్ అది నిజంగా చాలా గొప్ప అవార్డు. కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నేను దశరథు ఆయన్ని విష్ చేయడానికి వెళ్ళాం. ఎవరండి? దశరథు. దశరథు గారు. ఓకే. వెళ్ళాము, కూర్చున్నాం సార్ అని చెప్పి. ఆయన నన్ను చూడగానే ఆయన, ఏమయ్యా వినాయక్, రోజు నేను భోజనం చేసేటప్పుడు నీ అదుర్సే పెట్టుకు చూస్తానయ్యా, టీవీలో అది ప్లే చేస్తుంటే అది నవ్వుకుంటూ చూస్తాను, ఎంత బాగా చేశారే వాళ్ళిద్దరు అదే అని ఆయన అంటే నాకు ఏంటి, ఎక్కడ కె విశ్వనాథ్ గారు, ఎక్కడ వినాయక్, నేనెవరు, నా సినిమా ఆయనకి ఇంత నచ్చి భోజనం చేసేటప్పుడు అది పెడతారయ్యా, పెట్టి అది ఆన్ చేసి పెడతారు, అప్పుడు వెళ్ళి భోజనం చేస్తాను నేను, కాసేపు చూస్తాను 15-20 నిమిషాలు, బాగా నవ్వుకుని ఎంత నవ్వుకుంటానయ్యా, ప్రతిరోజు చూస్తాను అన్నారు ఆయన. ఇంక అంతకన్నా గొప్ప అవార్డు ఏముంది. వినాయక్ గారు అనగానే మాకు లేచే సూమోలు, లారీలు అవేనా, లేదంటే ఇంకా ఏమన్నా ఉందా? ఇలా అనకూడదనే ఆగుతున్నాం. ఓకే, ఇంకెప్పుడు ఇదేనా అనేది వద్దు మనకి, ఏదైనా కొత్తగా దొరికితే చేద్దాం, లేకపోతే హ్యాపీగా కూర్చొని కౌరులు చెప్పుకుందాం. మేము అడగకుండా ఉండలేము, బికాజ్ టాగూర్లో ఒక సీన్లో మీరు చేసిన యాక్టింగ్ దానికి నాంది అనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని హీరోగా చేయాలని వచ్చిన ముందు వాళ్ళైనా కానీ, ముందుకు వచ్చిన వాళ్ళైనా
మీరు ట్రై చేద్దాం అనిపించింది అయినా ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అని నేను అనుకుంటా. బికాజ్ ఆ సీన్లో మీరు పండించిన ఎమోషన్ ఏదైతే ఉందో, రైట్ సార్? సో ఇలాగా నటుడుగా ఇప్పుడు చాలామంది ఒక దీని నుంచి క్రాఫ్ట్ నుంచి ఇంకో క్రాఫ్ట్కి వెళ్ళటం కూడా చూస్తున్నాం కదా సార్. అలాగా మీకు ఏమన్నా మైండ్లో ఉందా? నిజంగా చెప్పనండి సార్ అసలు ఆ సీన్ కూడా నేను అనుకుని చేసింది కాదు. ఆ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు ఆయన విష్ చేయడానికి నేను ఠాగూర్ మధు గారు వెళ్తే వినే ఆ సీన్ ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు అది చేయలేదే అన్నారు. అంటే దాంట్లో యాక్ట్ చేసే కుర్రోడు కోసం చూస్తున్నాను, అది దొరకట్లేదు. చాలాసార్లు చెప్పాను కూడా, ఇది దొరకట్లేదు నాకు. మొన్న అబిట్స్లో కుర్రోడు కనిపించాడు కానీ అవ్వలేదు, అడిగేం రావట్లేదు అన్న. అంటే మీరు చేయొచ్చుగా సార్ అన్నాడు పక్కన రాజరవీంద్రుడు. అంటే కురగాయ అన్నాను నేను. అంటే బాగుంటుంది చెయ్యి చిరంజీవి గారు, నీ కళ్ళు బాగుంటాయి చెయ్యి అన్నారు ఆయన. అంటే వద్దనే నాకేం రాదన్న. అంటే భలేవాడు, నువ్వు సీన్ చెప్తున్నప్పుడు నువ్వు బాగా చెప్తావు, బాగా యాక్ట్ చేస్తావు నువ్వు రా పెట్టి ఈరోజు షూటింగ్ పెట్టండి మధు గారు అన్నాడు. ఆయన నాకు ఆయన పెళ్లి రోజు అనగా నా సీనే గుర్తొస్తుంది. ఆ పెళ్లి రోజు వెళ్ళి నైట్ షూట్ చేసి అప్పటికప్పుడు అనుకుని షూట్ చేసింది సీన్. ఏమో మరి తెలీదు, నేను చేసాను. చేసిన తర్వాత అందరూ చాలా భలే చేశారు అంటారు. ఏంటో నాకు మరి మామూలుగా చేయలేదండి, సీరియస్గా. అంటే మీలో మనకి తెలియకుండానే నటుడు ఉన్నాడా అనే దానికి అది చెప్పొచ్చు. ఠాగూర్ లాంటి సినిమాని హ్యాండిల్ చేశారు. అఫ్కోర్స్ అది తమిళ్ ఇదైనా కానీ మీరు ఇంతకుముందు పోలవరం గురించి చెప్తున్నప్పుడు మీ మాటల్లో సిన్సియారిటీ ఇవన్నీ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. కేవలం ఆర్ట్ పరంగానే ఆర్ట్కి సంబంధించిన వారే వినాయక్ గారా, ఇంకో కోణం ఉందా? విచ్ ఇస్ లైక్ సొసైటీలుగా మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వినయ్ గారు రాజకీయ ప్రవేశం కూడా ఉండొచ్చా రాబోయే రోజుల్లో? మా ఫ్యామిలీకి అక్కడ రాజకీయ నేపథ్యం ఉంది సార్, మా కుటుంబానికి. సార్ మా గ్రామ స్థాయిగా మా నాన్నగారు అక్కడ మా నాన్నగారు సర్పంచ్గా చేశారు. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మా నాన్నగారిది. మా నాన్నగారి కంటే ఎక్కువ మెజారిటీ మా తమ్ముడికి వచ్చింది. ఆ తర్వాత మా తాతగారి వాళ్ళ అమ్మాయి, తర్వాత మా ఊరు సర్పంచ్ 3 times మా జరగడం జరిగింది. మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉంటాడు. అలాగే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. మా నాన్నగారు ఇదైనప్పుడు మా అమ్మగారు ఇదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇవన్నీ కూడా మా కుటుంబంలో రాజకీయ వాసనలు ఉన్న కుటుంబం కాదని కాదు. డెస్టినీ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడేవి కాదు. నేను రానని చెప్పను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పను, అలాగని ఉంది అది తప్ప ఇంకా నాకు వేరే ఇది లేదు, అది లేకపోతే ఉండలేను అనేది కూడా చెప్పను కూడా లేదు. కానీ ఏదో నేను ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడే ఎవరికైనా మంచి చేశాను తప్ప, ఏదో రూపాయి సాయం చేశాను తప్ప ఎప్పుడు ఏమీ చేసింది లేదు. బట్ మీరు అన్నట్టు నాకు కన్సర్న్ అంటారా, నేను మార్చేయలేకపోవచ్చు. కానీ నేను ఫస్ట్ ఉపకారం కాదు అపకారం అయితే నేను ఎవరికి నేను తెలిసి చేయను కూడా. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఏం చేస్తుంటారు సార్ ఖాళీ సమయంలో? కౌలు చెప్పుకున్నా. పంచ్ పడింది, పంచ్కే పంచ్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే వరల్డ్ సినిమా మన చేతిలోనే ఉంది కదా, బాగా ఏవి అట్రాక్ట్ చేస్తుంటాయి మిమ్మల్ని? నన్ను అడిగితే అసలు 20 వెబ్ సిరీస్ గురించి కరెక్ట్గా చెప్తాను మామూలుగా, బికాజ్ అంత కనెక్ట్ అయిపోయింది. నేను ఒకరోజు నాకు వెబ్ సిరీస్ అంటే భయం వేసింది సార్. దసరాది ఏదో ఒక అన్న అదేదో వెబ్ సిరీస్ ఏదో పేరు కూడా గుర్తులేదు సార్, బాగుంది చూడు అన్నాడు. అది పెడితే అలాగా ఈరోజు నైట్ సమ్ అరౌండ్ 10 o'clock పెడితే రేపు మార్నింగ్ 10 o'clock వరకు చూస్తూనే ఉంది. అది అట్లా ఉంటుంది మనతో మొత్తం నైట్ అంతా. అక్కడ నుంచి నా క్లాక్ చేంజ్ అయిపోయింది. నిజం సార్. అమ్మ బాబు వీటి జోలికి వెళ్ళకూడదు, అడిక్షన్ వీటి జోలికి వెళ్ళకూడదని అనిపించి అయినా వదలలేదు. వెబ్ సిరీస్ తక్కువ, నెట్లో ఈ మామూలు సినిమాలు చూస్తాం. రైట్, వండర్ఫుల్ సార్. మిమ్మల్ని పర్సనల్గా అడిగితే, రైట్, అఫ్కోర్స్ మీరు పెద్ద పెద్ద హీరోలతో అందరితో తీశారు, ఇప్పుడు వాళ్ళు వేరే జానర్లో ఉన్నారు, ఎవరితో మీరు కనెక్ట్ అవుతారు మీ కథకి అనుకుంటే కనుక? కాదు సార్, ఎప్పుడైనా ఏదైనా సరే డిసైడ్ చేసేది స్టోరీయే సార్. స్టోరీయే, రైట్. అంటే ఇప్పుడు నేను చేసిన హీరోలందరికీ నేనంటే ఇష్టం.
నా హీరోలు అంటే నా హీరోలు అందరూ నాకు ఇష్టం. ఒక కథ ఏదైనా డిసైడ్ చేస్తా సార్. ఒక కథ ఒక హోమం లాంటిది. చూడండి, మంచి హోమం పెడితే చక్కగా జరుగుద్ది. అది ఇట్ ఈస్ ఆన్ ది వే నాకు తెలుస్తుంది. ఒకటి జరుగుతుంది, అది బాగా వస్తుందని నా ఫీలింగ్. వండర్ఫుల్ సార్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సందర్భంగా నేను పర్సనల్గా ఆది సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అలాగే ఆ సినీ నిర్మాత నాగలక్ష్మి గారికి, మా బుజ్జికి, అందరికి అన్నిటికన్నా ముందు ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన మనిషి, నా హీరో మా తారక్కి నా మనసు నిండా చాలా కృతజ్ఞతతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. సూపర్ సార్, మీ కళ్ళలో తెలుస్తుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల కంటే కూడా. సో వంశీ గారు, నాని గారు ఇద్దరు కాంబినేషన్తో కూడా మాకు ఒక సినిమా కావాలి. అదుర్స్ తర్వాత నేను వంశీ అండ్ సో మీ కాంబినేషన్ అంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి, నవ్వుతూ వచ్చే గూస్ బంప్స్ అవి. ఉంటుందండి, ఏమన్నా ప్లానింగ్ ఉందా? అది కూడా ఏముందండి, అందరూ ఒక తానుకుంటలేదు. రైట్, వెరీ బెస్ట్. సినిమా చేసిన వాళ్ళే. ఇప్పుడు మా సెట్ అంతా నా సెట్కి వస్తే ఎవరైనా ఏంటిది సినిమా సెట్, పొలిటికల్ ఇదా? రైట్ సార్, సో ఆ సందడి మళ్ళీ సినిమాకు కూడా కావాలి. రైట్, యూనో మీ బొట్టు వాళ్ళు అసలు గ్యాప్ తీసుకోకూడదు. బికాజ్ యూనో మీరు ఒక సినిమా తీస్తే ఎన్నో కుటుంబాలు దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా మంది చెప్తుంటారు అలాగా. డెఫినెట్గా. సో మీరు సో సిరీస్ ఇంకా మొదలు పెట్టండి. ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగకూడదని, మళ్ళీ గ్యాప్ మీరు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, అది స్పెషల్ టాక్ విత్ వివి వినాయక్ అండ్ నల్లమల్లి బుజ్జి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.